ఈ వీడియో పిల్లలకి ఎంత ముఖ్యమో, పెద్దలకి అంతకంటే ముఖ్యం. ఎందుకంటే, మనం పిల్లలకి ఎప్పుడూ స్ట్రేంజర్ డేంజర్ గురించి చెప్తుంటాం కదా! కానీ, తియ్యని మాటలతో మోసం చేసే వాళ్ళని గుర్తించడం ఎలాగో ఈ కథ చెప్తుంది. మన అమాయకపు జింక ఒక నక్క వేసిన స్నేహం అనే వలలో ఎలా చిక్కుకుందో చూద్దాం. ఈ లెసన్ మీ పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాల్సిందే. లెట్స్ వాచ్. హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ప్యాలెట్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు. ఇది మనందరికీ ఒక గొప్ప లైఫ్ లెసన్. మరి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో చూసేద్దామా? అనగనగా ఒక అందమైన అడవిలో ఒక జింక, ఒక కాకి ఉండేవారు. వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. జింకకి మంచి ఫుడ్ దొరికితే కాకి కోసం తెచ్చేది. అలాగే కాకికి ఎక్కడైనా మంచి ఫుడ్ ఉందని తెలిస్తే జింకని అలర్ట్ చేసేది. నిజమైన స్నేహం అంటే ఇలాగే ఉండాలి కదా! ఒకరికొకరు తోడుగా, ఎంతో హ్యాపీగా ఉండేవారు. కానీ ఈ సంతోషం చూసి ఒక విలన్ ఓర్చుకోలేకపోయాడు. అదే కన్నింగ్ ఫాక్స్, జిత్తులమారి నక్క. ఆ జింకని చూడగానే నక్కకి విందు భోజనం గుర్తొచ్చింది. కానీ జింకని పట్టుకోవడం అంత ఈజీ కాదు కదా! అందుకే నక్క తన మెదడుకి పని చెప్పింది. నక్క మెల్లగా జింక దగ్గరికి వెళ్ళి ఏడవడం స్టార్ట్ చేసింది. జింక బావ, అందరూ నన్ను విడిచిపెట్టారు. నేను చాలా లోన్లీగా ఉన్నాను. నువ్వు చాలా మంచోడివి కదా! నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? అని డ్రామా ఆడింది. పాపం ఇన్నోసెంట్ జింక నక్క మాటలు విని జింక ఆ నక్కని నమ్మి తన ఇంటికి తీసుకువెళ్ళింది. కానీ అక్కడ ఉన్న మన స్మార్ట్ కాకికి వెంటనే ఏదో తేడా కొట్టింది. రేయ్ జింక, ఆగు. పరిచయం లేని వాళ్ళని వెంటనే ఇంట్లోకి తీసుకురాకూడదు. ఈ నక్క మొహంలో మోసం కనిపిస్తోంది. నీకు ఆ గ్రద్ద మరియు పిల్లి స్టోరీ గుర్తుందా? అందులో ఆ పిల్లి గ్రద్దని ఎలా బురిడి కొట్టించిందో తెలుసా? అని కాకి అడిగింది. ఒక్కసారిగా అక్కడ అంతా సైలెంట్ అయిపోయింది. అసలు ఆ పిల్లి గ్రద్దని ఎలా మోసం చేసింది? కాకి చెప్పబోయే ఆ సీక్రెట్ స్టోరీ ఏంటి? మన జింకని కాకి కాపాడుతుందా లేక నక్క విందు భోజనం అయిపోతుందా? ఈ షాకింగ్ ట్విస్ట్ మీకు పార్ట్ 2లో తెలుస్తుంది. మీ పిల్లలకి ఇలాంటి సిచ్యుయేషన్ వస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలో మీరు నేర్పించారా? కింద కామెంట్ చేయండి. ఆ గ్రద్ద పిల్లి స్టోరీ మిస్ అవ్వకూడదు అంటే లైఫ్ ప్యాలెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పార్ట్ 2లో కలుద్దాం. థ్యాంక్ యూ.